మనకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున క్రిస్మస్ వర్తమానము మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందరం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎవరము కూడా నేర్చుకుని వచ్చినటువంటి వారము కాదు. చదువుతుంటేనే మనకు అర్థమవుతూ ఉంటుంది, నేర్చుకుంటుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యాన్ని మనం చదవాలి. అప్పుడప్పుడు దేవుని యొక్క సన్నిధిలో వాక్యం మీద మనము శ్రద్ధ పెట్టాలి. నా దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. ఈ మొబైల్ ఫోను నేను చాలా కాలంగా వాడుతూ ఉన్నాను అని అనుకుందాం. ఈ మొబైల్ ఫోను చాలా కాలంగా నేను వాడుతున్న కారణము చేత అప్పుడప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అది న్యూ వెర్షన్కి డైవర్ట్ అవ్వడానికి ఏం చేయమంటుంది, అప్డేట్ చేయమంటుంది. అది అప్డేట్ చేస్తామనుకోండి మన ఫోన్ కొంచెం బాగా పనిచేస్తుంది. కావలసినటువంటి లేటెస్ట్ వెర్షన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. లేకపోతే అది బిగిసిగిపోయి నేను పని చేయను అని మొరాయించేస్తూ ఉంటుంది. క్రైస్తవ పిల్లలుగా మనం కూడా అప్పుడప్పుడు కొంచెం అప్డేట్ అవుతూ ఉండాలి. వర్తమానాలు చెప్పేవాళ్ళు కానీ, వర్తమానాలు వినేవాళ్ళు కానీ, వాక్యాన్ని చదివేవాళ్ళు కానీ, మనం ఎప్పుడో చిన్నప్పుడు సండే స్కూల్ స్థాయిలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట మనం నేర్చుకున్నాం. ఇప్పటికీ అదే మాట మనకు వచ్చింది కాబట్టి చాలు అని అన్నట్టుగా అనుకోకూడదు. దానికి తోడు మరికొన్ని వాక్యాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి తోడు అది ఎంత కంఠతాపాఠంగా చెబుతూ ఉన్నామో మరికొన్ని వచనాలు చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి అని అంటే అప్డేట్ అవ్వాలన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఒక బిడ్డను మనము నిలబెట్టి అమ్మ నీకు వచ్చిన కంఠత వాక్యం చెప్పమ్మా అని నేను అడిగాను అనుకోండి. ఆ పిల్ల వచ్చింది ఇక్కడ చెప్పడానికి. కూర్చున్న వాళ్ళందరూ కూడాను ఇప్పుడు చూడే ఆ పాప కీర్తన గ్రంథం 1వ కీర్తన 1వ వచనం చెప్తే అది చూడే అన్నట్టుగా గుసగుసలాడుకుంటూ ఉన్నారు. కారణం ఏంటి? ఈ అమ్మాయి ఎక్కడ నిలబడినా కానీ అదే చెబుతూ ఉంది. అంటే ఇప్పుడు మా ఊర్లో అంటారు పాడిందే పాట. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాదు ఏం చెప్తాదో ఈ పాప అన్నట్టుగా మనం ఉండాలి. ఆ పాప నిలబడి చెప్పేసరికి మన ఊహలన్నీ తారుమారైపోవాలి. ఎంత అప్డేట్ అయిపోయింది అన్నట్టుగా ఉండాలి అండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. క్రీస్తు నాడు పుట్టాను ఇదే మాట కాదు, క్రీస్తు నా కొరకు పుట్టాడు అనే చిన్న మాట సరిపోతుంది కదండి. క్రీస్తు నా కొరకు పుట్టాడు అని ఒక చిన్న మాట మనం అప్డేట్ అయితే సరిపోతుంది. కాబట్టి దేవుని యొక్క గ్రంథంలో క్రైస్తవ పిల్లలుగా ఎప్పుడు కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు వస్తూ ఉన్నాము పాడిందే పాట. సత్యనారాయణ గారు అంటారు, పాస్టర్ గారు నాకు అర్థమవట్లేదు, వాళ్ళు పాడిన పాటలే పాడుతున్నారా అంటూ ఉంటారు. నేను అంటాను, లేదండి పాడిన పాటే పాడతలేదు, వాళ్ళు మార్చి పాడుతున్నారు, మనకు అలాగనిపిస్తుంది అంటూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులంగా నేర్చుకునే వారమై ఉండాలి. వాక్యాన్ని నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి. క్లుప్త సందేశంలో అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు. ఆరాధన ప్రార్థన అప్డేట్ అవ్వాలి. ఆయనను స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఇవన్నీ కూడా ఆరాధనలో ఒక భాగం అన్న సంగతిని మనం గుర్తించాలి అని చెప్పి నేను ప్రేమతో మనం చేస్తున్నాను. సరే రండి, నేటి ధ్యానము కొరకై దేవుని యొక్క గ్రంథములో నుండి ప్రియులారా, అపోస్తులుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యాన్ని కృపగలిగిన దేవుడు మనతో మాట్లాడునుగాక. కృపగలిగిన దేవుడు ఈ వాక్యములో నుండి అర్థము చేసుకునే కృప దయచేయునుగాక. ఎవరికి ఏ రీతిగా కావాలో ఆ రీతిగా మాట్లాడునుగాక. ఆమేన్. రండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం ఎన్నోసార్లు చదివాం, ఎన్నోసార్లు బహుశా వినుండొచ్చు. కానీ ఈరోజు నేను ఒక క్రిస్మస్ వర్తమానము, ఇదే క్రిస్మస్ అనుకుందాం కాసేపు, ఇదే క్రిస్మస్లో ఉన్నాము అని మనం అనుకుందాం కాసేపు. అలాగైతే దేవుని యొక్క గ్రంథములో నుండి అపోస్తులుడైనటువంటి పౌలు ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో
2వ అధ్యాయము 5వ వచనంలో సంఘముతో అంటా ఉన్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరును క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండుడి అని అంటా ఉన్నాడు. వినండి, వాక్యములోనికి చెప్పకముందు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండడం సాధ్యమా? సాధ్యం అంటే మనం కాదని అనొచ్చు. కానీ ఒక మాట, అది సాధ్యం కాకపోతే పౌలు భక్తుడు ఎందుకు చెప్తాడు కదమ్మా? సాధ్యం కాకపోతే పౌలు భక్తుడు చెప్పేవాడు కాదు. అది సాధ్యమే అన్నమాట. అది అసాధ్యము అన్న మనకు తెలుసు, అది అంత తేలికైనటువంటి విషయం కాదు. కానీ పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, మీరును కలిగి ఉండడానికి ప్రయత్నం కాదు, కలిగి ఉండండి. ఆయన ఆర్డర్ చేస్తూ ఉన్నాడు, రిక్వెస్ట్ చేయటం లేదు. ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, బ్రతిమలాడడం లేదు. ఇంతకీ ఆయన మనసు ఎలా ఉంటుంది? ఆయన మనసు ఏంటి? ఆయన మనస్సుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? తల్లి మనస్సు ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు చెప్పుకుంటాం కదా, కడుపులోది తీసేడుతుంది అని. ఆ సామెత ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ ఒకసారి నోట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వస్తుందమ్మా దెబ్బరా? రాదు. అంటే బయటకు రాదు, కానీ ఆ తల్లి ఆ చేతిలో ఉన్నటువంటి ఆ కాస్త ఆహారం ఎప్పుడైతే తల్లి లోపలికి పెట్టుకుందో, ఆ తర్వాత బిడ్డ వస్తే పెట్టలేను అని తెలుసుండి కూడా మనసు తల్లడిల్లిపోతుంది అనమాట. ఒక్క నిమిషం ముందు వస్తే ఎంత బాగుండు, ఒక్క సెకండ్ ముందైతే నా బిడ్డకి ఈ ఆహారం పెడుదును అని తల్లడిల్లిపోతూ ఉంటుంది. అంటే బిడ్డ విషయంలో అది తల్లికున్నటువంటి మనస్సు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాట చెప్పటంలో దాని యొక్క పరమార్థం ఏంటి? అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. 2:16, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఫిలిప్పీ పత్రికలు అంటాడు కలిగి ఉండాలంటా ఉన్నాడు, కానీ కొరింథీ పత్రికలో మనం ఆల్రెడీ కలిగిన వారము, దాన్ని కొంచెం మనం అప్డేట్ చేయాలి అంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ, కొరింథీ సంఘానికి వ్రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, పాలుగు మీ ప్రశాంత ప్రార్థన మందిరములో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఈ మనస్సు కలిగి ఉండండి అంటా ఉన్నాడు. ఏ మనస్సు అని గనక ఆలోచన చేస్తే క్రీస్తు మనస్సు. దేవునికి స్తోత్ర. క్రీస్తు మనస్సు. మన ఇంట్లో అమ్మ మనస్సు వేరు, నాన్న మనస్సు వేరు, కూతురు మనసు వేరు, కొడుకు మనసు వేరు. నలుగురము కలిసే ఉంటాము, నలుగురము ఒకే టేబుల్ మీద భోంచేస్తాం, నలుగురము ఒకే కొండలో భోంచేస్తాం, నలుగురము ఒకే గదిలో పడుకుంటాం. కానీ ఎవరి మనసులో ఏముందో మనకి అర్థం కాదు. తల్లి మనసు తండ్రికి తెలియదు, తండ్రి మనసు పిల్లలకి తెలియదు. ఎవరిది వారికే రహస్యముగా మరుగు చేయబడి ఉంటుంది. కానీ కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఈ మనస్సు కలిగి ఉండండి. అంటే క్రీస్తు మనసు ఎరిగిన వారముగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? క్రీస్తు మనసు ఎరిగిన వారముగా ఉండాలి. ఆయన మనసు ఎలాంటిది? ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన మనసు ఎలాంటిది అని అంటే, ఆయన దగ్గరికి వస్తే ఆయన మనసు అర్థమవుతూ ఉంది. ఆయన దగ్గరికి వస్తే ఆయన మనసు ఎలాంటిదో మనకు తెలుస్తుంది. ఆయన మనసు మనం ఎరగాలి అని అంటే ఆయనతో సహవాసం చెయ్యాలి. అంతే కదండి, ఆయనతో సహవాసం చెయ్యాలి. ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్న 3 రోజులకి ప్రియులారా అమ్మాయి అన్నది, నేను కాపురం చేయను అన్నది. ఎందుకు కాపురం చేయవమ్మా అని అంటే, ఈడు ఇలాంటోడు అన్న సంగతి నాకు తెలియదు అన్నది. ఎలాంటోడు? ఎంతకాలం నుంచి ఇంతో డేటింగ్ చేస్తున్నామంటే 2 సంవత్సరాలు. మరి 2 సంవత్సరాల నుంచి డేటింగ్ చేస్తూ ఉన్నప్పుడు నీకు తెలియదు ఆయన సంగతి అంటే, వచ్చిపోయేదాన్ని నాకు తెలియదు. ఇప్పుడు సహవాసం చేస్తూ ఉన్నాను.
ఏం చేస్తూ ఉన్నాను? సహవాసం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నాకు అర్థమయ్యింది ఈయన ఎలాంటోడో. కాబట్టి ఆయన మనస్సు మనం తెలుసుకోవాలి అంటే ఆయన దగ్గరికి రావాలి, ఆయనతో సహవాసం చేయాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన మనస్సును గురించి కొన్ని విషయాలు పాయింట్ టు పాయింట్ నేను జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి సిద్ధపడండి. అయితే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుణ్ణి దర్శించుకోవడానికి మెట్లు ఎక్కుతూ ఉంటారు. మెట్లు ఎక్కుతూ ఉంటారు. విజయవాడ మేరీమాత గుడికని వెళ్తూ ఉంటారు, మెట్లు ఎక్కుతారు. తిరుపతి వెళ్తారు, మెట్లు ఎక్కుతారు. ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతూ ఉంటారు. మా ఇంటి దగ్గర ఒక సినిమా హాల్ ఉండేది. సినిమా హాలు ప్రారంభమవుతుంది అనడానికి గుర్తేంటి? మేరీ వాళ్ళిద్దరిని వెనకంటే అమ్మ, సినిమా ప్రారంభమవుతుంది అని చెప్పడానికి గుర్తేంటంటే ఎన్ని ఆ పాటలో ఇలాగుంటుంది, ఎన్ని మెట్లు ఎక్కినా చెప్పండి కానారావేమయ్యా అండి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మనసు ఎలాంటిదనంటే భక్తులైనటువంటి వారు దేవుని గురించి సరైనటువంటి అభిప్రాయం లేక, దేవుని మనస్సును ఎరగలేక మెట్లు ఎక్కుతూ ఉన్నారు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ప్రకటించి యేసు నీ కోసం మెట్లు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మెట్లు దిగి వచ్చాడు. ఎన్ని మెట్లు దిగి వచ్చాడు ప్రియులారా? నేను జ్ఞాపకం చేస్తాను. 7 మెట్లు నేను జ్ఞాపకం చేస్తాను. ఎన్ని మెట్లు దిగాడమ్మా అంటే 7 ఉన్నాయంటే కాదు, ఇంకా చాలా జ్ఞాపకం చేయొచ్చు. నేను ఎన్నుకున్నటువంటి అంశంలో 7 మెట్లు నీకోసం ఆయన దిగాడు. ఎలాంటి మెట్లు? సిమెంట్ మెట్లే కాదు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సిమెంట్ మెట్లు కాదు, ఎలాంటి మెట్లు ఆయన దిగాడో కొన్ని విషయాలు బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ వ్రాయబడింది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. చూడండి, జాగ్రత్తగా గమనించండి. 6వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, సమానత్వమును విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడమ్మా? సమానత్వమును విడిచిపెట్టాడు. ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించే వారికి రాజకీయంగా కొన్ని పదవులు ఉంటాయి. మంత్రి, ఉపమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఉప ప్రధాని, అంతే కదండి. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి సౌకర్యాలు ఉప ముఖ్యమంత్రికి ఉండవు, ఉప ముఖ్యమంత్రికి ఉండవు. అయినా కానీ వారికి ఉన్నటువంటి ఆ పదవిని కాపాడుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వినండి జాగ్రత్తగా, బిడ్డలు కొంచెం జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారు గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ఏమై ఉన్నాడు అని అంటే తండ్రితో కూడా సమానము కలిగి ఉన్నాడు. ఆయన వేరు ఈయన వేరు కాదు, ఆయన వేరు ఈయన వేరు కాదు, తండ్రితో కూడా సమానత్వము కలిగినటువంటి వాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, ఆదియందు వాక్యమై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే ఎవరి వాక్యం? యేసుక్రీస్తు ప్రభువారే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే తండ్రితో కూడా సమానత్వం కలిగినటువంటి వాడు. తండ్రితో కూడా సృష్టిలో ఆరంభంలో ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చదివితే ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే సమానత్వం కలిగిన వాడు. మనము చూస్తూ ఉన్నాము 1వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో సృష్టిని చేయాలి అని అనుకున్నప్పుడు కూడా తండ్రి కుమార త్రియేక దేవుళ్ళు ప్రియులారా వారు ఒక్కటిగా ఉండి సృష్టిని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఎలాంటి అర్హత ఉంది ఆయనకి అని అంటే క్రీస్తు కుడిపార్శ్వమున కూర్చునే అర్హత ఆయనకు ఉంది.
ప్రియులారా, ఇంకా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే క్రీస్తు తండ్రి స్వరూపములోనే ప్రియులారా భూమి మీదకి వచ్చినటువంటి వాడిగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ప్రియులారా మనం ఏం చదువుతూ ఉన్నాము అని అంటే హోదాను విడిచిపెట్టినటువంటి వాడు. వింటున్నారా? తనకున్నటువంటి మహిమను విడిచి భూలోకమునకు వచ్చినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. మొదటి మెట్టు ఏంటి అని అంటే హోదా అనే మెట్టు. వింటున్నారా? తండ్రితో కూడా సమానత్వము అనే మెట్టు దిగినటువంటి వాడు అన్న సంగతిని మనం గమనించాలి. తండ్రితో కూడా సమానముగా ఉండుట అక్కడ వ్రాయబడి ఉంది. ఏంటమ్మా? విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదట. నేను ఇక్కడే ఉండాలి, ఇలాగే ఉండాలి అనుకోలేదట. ప్రియులారా, భూమి మీద శ్రమలు పొందడానికి అండి, రక్తము కార్చటానికి తనకున్నటువంటి మహిమను విడిచినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అని గనక ఆలోచన చేస్తే నా కోసము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెండో మాట జ్ఞాపకం చేస్తాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. రెండో మాట మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీలు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 7వ వచనమును మనం చదివితే, అమ్మా, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేవాడు. వినండి ప్రియులారా, రెండో మెట్టు ఏంటంటే తన్ను తాను రిక్తునిగా చేసుకునేవాడు. రిక్తుడు అంటే అమ్మా, రిక్తుడు అంటే ఏమీ లేనివాడు. వింటున్నారా? ఏమీ లేనటువంటి వాడు. ఒక ముఖ్యమంత్రి కొడుకు ప్రియులారా ఏమీ లేనివాడు కింద నడిచి వెళ్తాడా? ముఖ్యమంత్రి కొడుకు పొలంలో పని చేస్తాడా? చేయడు. అంటే తనకున్నటువంటి హోదా అలాంటిది, తనకున్నటువంటి అర్హత అలాంటిది, తనకున్నటువంటి స్టేటస్ అలాంటిది. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే రెండో మెట్టు ఏంటి అని గనక ఆలోచన చేస్తే తనకు ఉన్నటువంటి వాటిని వదులుకున్నాడు. తనకున్నటువంటి వాటిని వదులుకున్నాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడిని మనం చూస్తే అతడు కూడా వదులుకున్నాడు. కానీ అతను ఎవరి కోసం వదులుకున్నాడు? సమాజం కోసం వదులుకోలేదు, సంఘం కోసం వదులుకోలేదు, ప్రియులారా లోకం కోసం వదులుకోలేదు. తనకు తాను తనకు తాను లోకములో ఉన్నటువంటి తుచ్చమైన వాటిని అనుభవించడానికి వదులుకున్నాడు. కానీ యేసు ప్రభు ఎలా వదులుకున్నాడు? ఒకసారి రండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే 9వ వచనములో ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము. వింటున్నారా ప్రియులారా? మీ నిమిత్తం అంటే మన నిమిత్తము, నా కోసము దరిద్రుడయ్యాడు. అంటే నా కోసం ఏమీ లేనటువంటి వాడిగా ఇప్పుడు శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు ఆయన. చూడండి, ఇలా చూడండి ఆ వంక. ఇప్పుడు శిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఇప్పటికే మేకులు కొట్టేశారు, దేహమంతా రక్తసిక్తం అయిపోయింది. శూలాలతో ఎన్ని పొడాలో పొడిచారు, కొరడాలతో ఎలా కొట్టాలో కొట్టారు, ఎలాగూ ముండ్లతో హింసించాలో హింసించారు. ఇప్పుడు ఆయన శరీరంలో ఆఖరి రక్తబరువు బొట్టు వరకు కారిపోయింది, స్పృహ తప్పిపోయాడు. దేహంలో రక్తం లేదు, రక్తమే ప్రాణం. కాబట్టి దేహంలో రక్తమంతా కారిపోయింది, రక్తమంతా కారిపోయింది. ఎందుకు ఇంత సహిస్తూ ఉన్నాడు? తండ్రి అయినటువంటి దేవునికి చిన్న ప్రార్థన చేస్తే తండ్రి సహాయాన్ని పంపించడా? తండ్రి సహాయమును పంపించడా? పంపిస్తాడు. మరెందుకు ప్రియులారా ఆ అవకాశాన్ని వదులుకున్నాడు? మీ నిమిత్తము. ఆమె మన నిమిత్తము. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన నిమిత్తం. ప్రియులారా, దైవజనుడు చెప్పగా నేను విన్నాను. ఆయన శిలువ మీద వేలాడుతూ ఉంటే ఇప్పటికే ఆయన్ని బంధించి హింసించినటువంటి తీరును పరమతండ్రి చూస్తూ ఉంటుండగానే ఆయన్ని చూచి రకరకాలైనటువంటి హింస
అవమానాలు, నిందలకు గురి చేస్తూ ఉంటే తండ్రి సింహాసనం మీద నుండి ఒక్కసారిగా లేచాడట. ఎందుకు? కుమారుని మీదటువంటి ప్రేమతో. ఇక ఆయన చూడలేక తల తిప్పుకోలేక, అరే నా కుమారుడు ఇంత బాధపడుతూ ఉంటే నేను రక్షించకుండా ఎలాగుండగలను అని చెప్పి ఆయన కూర్చున్నటువంటి సింహాసనం మీద నుండి లేచి, ప్రియులారా వారి మీదకి ఉగ్రత పంపించాలి అని అనుకున్నాడట తండ్రి. ఆ పరిస్థితుల్లో కుమారుడైన క్రీస్తు ప్రభువారు వెంటనే ఆయన నోట నుండి పలికినటువంటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు. అప్పుడు ఎందుకు పలికాడు ఆ మాట అంటే బైబిల్ పండితులు ఇలా చెప్పారు. ప్రియులారా, ఆయన గనక ఆ మాట పలికి ఉండకపోతే ప్రాణత్యాగం జరిగేది కాదేమో. ఆయన ఎరిగినటువంటి వాడై కాబట్టి ఆయన ఏం వదులుకున్నాడు అని గనక ఆలోచన చేస్తే ఏమి దిగాడు అని అంటే, ఒకటి చెప్పండి, సమానత్వమును అంటే హోదాను వదులుకున్నాడు. రెండోది చెప్పండి, ఏమీ లేని రిక్తునిగా అవకాశం ఉండి కూడా, అవకాశం లేక బాధపడడం వేరే సంగతి, అంతే కదమ్మా. అవకాశం ఉండి మన కోసము దరిద్రుడయ్యాడు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి నేను రెండో మాట ఏం జ్ఞాపం చేయాలి అనుకుంటూ ఉన్నానంటే, అన్నీ ఉండి కూడా ఏమీ లేనటువంటి రిక్తునిగా ఆయన చేసుకున్నాడు. అంటే మొదటి మెట్టు దిగాడు, రెండో మెట్టు దిగాడు మనల్ని సమీపించడానికి. మూడో మాట జ్ఞాపకం చేస్తాను. 7వ వచనంలోనే మనము చదివితే ఇలా వ్రాయబడి ఉంది, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. 7వ వచనమే కదా. దాసుని స్వరూపం. దాసుడు అంటే ఎవడు అమ్మ? దాసుడు అంటే ఎవరు? పాలేరు కదమ్మా. దాసుడు అంటే బానిస, మనం చెప్పింది చేస్తాడు. ఏదైతే యజమానికి ఒడంబడిక మనం చేసుకున్నామో, సంవత్సరానికి బస్తా ధాన్యానికో, సంవత్సరానికి 1000 రూపాయలకో ఏదైతే మనం ఒప్పందం చేసుకున్నామో, ఆ ఒప్పందం ప్రకారము ఆ సంవత్సర కాలం అంతా కూడా బానిసత్వం చేయడానికి, దాసుడిగా ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఇప్పుడు యేసు ప్రభు వారు దిగినటువంటి మూడో మెట్టు ఏంటి అని అంటే, ఆయన ఏ రూపంలో భూమి మీదకి ఆయన అవతరించాడు అని అంటే, ప్రియులారా, తండ్రి కుమారునిగా కాదు, ఆయన తండ్రి కుమారుడై ఉండి భూమి మీదకి ఆయన ఎలాగొచ్చాడంటే దాసుడుగా వచ్చాడు. దేవునికి స్తోత్ర. అందుకే ఆయన అంటాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. చెప్పండి, పరిచర్య అంటే బానిసత్వం, సేవ చేయడానికి వచ్చాను. కాబట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాను. పేతురు మహాశయుడు అంటాడు మొదటి పత్రికలో, పేతురు మహాశయుడు తన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగంటాడు, అమ్మ మళ్ళీ చదవండి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు కుమారుడిగా మన మధ్య ప్రియులారా నివాసం చేయట్లేదు. ఆయన దాసుడిగా ప్రియులారా, మందకు మాదిరిగా ప్రియులారా, తండ్రి అయిన దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసినటువంటి వాడిగా పరిచర్య చేశాడు. 3వ మెట్లో ప్రియులారా మనం ఆలోచన చేస్తే, దాసుడు ఏటమ్మా? దాసుడు నిజానికి ఓ మాట చెప్తాను ప్రియులారా, నిజానికి దాసులు అని అంటే సేవకులు. దేవుళ్ళు అనబడినటువంటి వారు దాసుల యొక్క భుజాల మీద అంటే సేవకుల యొక్క భుజాల మీద మోయించబడుతూ ఉంటారు, నిజానికి మోస్తూ ఉంటారు, అంతే కదమ్మా. సేవకులు అనబడేవారు, ఏర్పాటు చేయబడినటువంటి వారు దేవుళ్లను మోస్తూ ఉంటారు.
కానీ ఈయన మోయించుకోవడానికి రాలేదు, నిన్ను తన భుజముల మీద మోయడానికి వచ్చాడు. అందుకే కదా యెషయా గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది. 46వ అధ్యాయము 4వ వచనంలో, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనంలో, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. నిన్ను ఎత్తుకోవడానికి వచ్చినవాడు, నిన్ను మోయడానికి వచ్చినవాడు, నిన్ను భరించడానికి, నీకు సేవ చెయ్యడానికి వచ్చినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు క్రీస్తుకు ఉన్నటువంటి మనసు ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, ఆయన దగ్గరికి వస్తే మనకు అర్థమవుతుంది. మొదటిది ప్రియులారా, తనకున్నటువంటి అవకాశాన్ని, హోదాని ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టాడు. రెండవది మనము ఆలోచన చేస్తే, ఆయన అన్నీ కలిగి ఉండి కూడా ఏమీ లేనటువంటి వాడిగా, ప్రియులారా, మన మధ్య దాసునిగా ఉన్నాడు. ప్రియులారా, ఇది రెండో మెట్టు. ఇక మూడవ మెట్టుగా మనం చూసినట్లయితే, ప్రియులారా, ఆయన దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి ఏ స్వరూపం ధరించుకున్నాడు? దాసుని స్వరూపము ధరించుకున్నాడు. అంటే దాసుని వలె మనకు పరిచర్య చేశాడు. అందుకే కదా ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య చేసిన తర్వాత ఆయన శిలువ మీదకి వెళ్ళబోతూ ఉన్నారనగా మేడగదిలో పస్కా భోజనం చేశారు కదమ్మా. పస్కా విందులో ప్రియులారా, ఆయన చేసిన పనేమిటి అని అంటే, ఒక తువాలును తీసుకొని నడానికి కట్టుకొని ఆయన ఏం చేశారమ్మా? శిష్యుల యొక్క కాళ్ళను కడిగాడు. ప్రియులారా, యజమానుడు ఎవడైనా కాళ్ళు కడుగుతాడా అమ్మా? యజమానుడు కడుగుతాడా, కడిగించుకుంటాడా? కడిగించుకుంటాడు. కానీ క్రీస్తు ప్రభు వారు ఎందుకు కడిగారనంటే, ఆయనకున్న మనసు ఏంటో తెలుసా? నేను క్రీస్తు కుమారుణ్ణి అని కాదు, కానీ నేను దాసుడిగా మీ మధ్యకు వచ్చాను, మీకు పరిచర్య చేయడానికి వచ్చాను, మిమ్మల్ని నా భుజాల మీద మొయ్యడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మనసు మనం కలిగి ఉండాలి. మొదటి మాట, ఎలాంటి మనసు కలిగి ఉండాలి అమ్మా? చెప్పండి అమ్మా. సమానత్వము కాదు, ఒక వ్యక్తితో మనం సమానమైనప్పటికీ ఆ సమానత్వాన్ని విడిచిపెట్టుకోగలిగిన మనసు మనకు ఉండాలి. క్రిస్మస్ వస్తుంది, కొత్త బట్టలు వేసుకుని మనం వచ్చాము. ప్రియులారా, నీ ప్రక్కనే ఎవరో వచ్చారు కూర్చోడానికి, కుర్చీ లేదు. అది మనకి కూడా ఉంది. మనకి ఆమెకి లాగానే మనము కొత్త బట్టలు వేసుకుని వచ్చాము, మనము కూర్చోవాలని మనకుంది. కానీ క్రీస్తునకు కలిగిన మనస్సు కనుక కలిగి ఉంటే, ఆ క్రిస్మస్లో మనం ఏం చేస్తామంటే, వెంటనే వచ్చినటువంటి ఆమెకి ఆ కుర్చీ ఇచ్చి, నీకు కుర్చీ లేకపోతే కింద కూర్చోడానికి సిద్ధపడే మనస్సు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది ఏ మనస్సు? క్రీస్తు మనస్సు. కాబట్టి హోదాని విడిచిపెట్టే మనస్సు అండి, హోదాని విడిచిపెట్టే మనస్సు కలిగి ఉండాలి. ప్రభు అలా కలిగి ఉన్నాడు, అది క్రీస్తు మనస్సు. రెండోది, తను తాను ఏమీ లేనటువంటి వాడిగా చేసుకున్నాడు. అప్పుడప్పుడు ప్రియులారా, మనము డంబాలు పలుకుతూ ఉంటాము, అహంభావంతో కూడినటువంటి మాట, ఇంత కాదు అంత కాదు కానీ ఇంటికి వెళ్తే సర్దికుడు తప్ప ఏమీ ఉండదు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఎప్పుడూ కూడా మన బ్రతుకును మనము ఎరిగిన వారముగా ఉండాలి. అందుకే నా బ్రతుకుని ఎప్పుడు మీ ఎదుట పెడతా ఉంటాను. ఎందుకో తెలుసా? నా బ్రతుకు తెలిస్తే నేను డప్పాలు కొట్టకుండా ఉంటానని చెప్పి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా బ్రతుకు కనుక మీకు తెలియకపోతే, ఎప్పుడైనా గర్వంతో కూడిన మాటలు నాకు వస్తాయేమో అని చెప్పి ఎప్పటికప్పుడు నా బ్రతుకుని మీ ఎదుర పెడతా ఉంటాను. నేను ఎలా బ్రతికానో, ఏం తిన్నానో, ఏం చేశానో, ఎలాగూ వస్త్రధారణ ఉండేదో అవన్నీ కూడా మీ మధ్యన అందుకే నేను పెడుతూ ఉంటాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నీ కలిగి ఉండి కూడా ఏమీ లేనివాడిగా, ప్రియులారా, మూడో మాట సేవ చెయ్యటానికి వచ్చినటువంటి వాడు. ఆమె సేవ చెయ్యాలి. మందిరంలో ఉన్నటువంటి మనము మన సంఘపక్షాన్ని ఏదైనా కార్యాలు జరుగుతూ ఉంటే మనం పరిచారకులుగా మారిపోవాలి. మనం అతిథులం కాదు. వింటున్నారా? మనం అతిథులం కాదు. కుర్చీ అవసరమా? కుర్చీ ఇవ్వాలి. ప్రియులారా, వాళ్ళకి వాటర్ అవసరమా? వాటర్ ఇవ్వాలి. ఏం అవసరమో కనిపెట్టాలి. పనివాడు కనిపెడతాడు.
ముఖ్యమంత్రి పక్కన పనోళ్ళు ఉంటారు, వాటర్ ఇవ్వడానికి పనోళ్ళు ఉంటారు, ఎవరన్నా ఏదైనా బాంబు వేస్తున్నారేమో చూడడానికి అధికారులు ఉంటారు, కనిపెడతా ఉంటారు. స్థానిక సంఘం ఎలా మారిపోవాలి? కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దాసులుగా మారిపోవాలి, పనివారిగా మారిపోవాలి. ప్రియులారా, పనివారిగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాట జ్ఞాపకం చేస్తాను, వినండి ప్రియులారా. 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. వినండి ప్రియులారా, ఇందాక మనం ప్రారంభంలో చదువుకున్నట్టు నిజానికి ఆయన దైవ కుమారుడు, దేవునితో కూడా ఉండేవాడు, దేవునితో కూడా ఉండవలసినటువంటి వాడు, ఆయన కుడిపార్శ్వమున కూర్చుండవలసినటువంటి వాడు. కానీ ఆయన ఇప్పుడు ఏ రూపాన్ని ధరించుకున్నాడు? మనుష్య రూపాన్ని ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుష్య రూపాన్ని ధరించుకున్నాడు. ఎందుకు ధరించుకున్నాడు? మనుష్య రూపాన్ని ఎందుకు ధరించుకున్నాడు అని అంటే, పాత నిబంధన గ్రంథంలో దైవజనుడైనటువంటి మోషే, నాయనా నిన్ను చూడాలి అన్నాడు కదమ్మా. నేను నిన్ను చూడాలి అన్నాడు. తండ్రి ఏమన్నాడు? నన్ను నువ్వు చూడలేవు అన్నాడు. ఎందుకని చూడలేవు? నాకున్నటువంటి మహిమ అలాంటిది, నా మహిమను చూస్తే నువ్వు బ్రతకలేవు అన్నాడు. మోషే పట్టుపడితే ఏదో వెనక భాగాన్ని చూడు అన్నట్టుగా తండ్రి మాట్లాడారు. అంతే కదమ్మా. వినండి బిడ్డలారా, అంటే ఇప్పుడు ఆయన మనుష్య ఆకారంలో భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే, తండ్రి మహిమతో, తనకున్న మహిమతో భూమి మీదకు వస్తే, వింటున్నారా, తనకున్నటువంటి మహిమతో భూమి మీదకు వస్తే, భూమి మీద ఉన్నటువంటి మనము ప్రియులారా ఎక్కడోళ్ళం అక్కడే బొబ్బుంటామన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ఏ ఆకారంలో కనబడ్డాడంటే, ఆదికాండ గ్రంథంలో అబ్రహాము దగ్గరికి వచ్చాడు 18వ అధ్యాయంలో కదమ్మా. అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు చాలా విచిత్రంగా మాట కనబడుతూ ఉంటుంది. 1వ వచనం 2వ వచనం చూడండి. 2, అతడు కన్నులెత్తి చూచినప్పుడు, అమ్మా ఎంతమంది? 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి, నేను అనుకున్నటువంటి మాట నాకు దొరకలేదు చూడండి, నేల మట్టుకు వంగి, చూడండి 3వ వచనం, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటి. అంటే ఎవరిని చూశాడు ఈయన? 3 మనుషుల్ని చూశాడు. 3 మనుషుల్ని చూశాడు. ఇప్పుడు 3వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు? ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు, నీ కటాక్షము. అంటే ఇప్పుడు ఈయన ప్రియులారా ఎలా మాట్లాడుతున్నాడు? ఏకత్వంతో మాట్లాడుతున్నాడు, ఒక్కరేమన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు అమ్మ. అంటే ఇందాకేమో మనుషులను చూశాడు, ఇప్పుడు ఏమంటున్నాడు 3వ వచనంలో? ప్రభువా అంటా ఉన్నాడు. అంటే ప్రియులారా, ఆయన దేవుడయ్యుండి ఆయన ఎలా కనపడ్డాడు అని అంటే, ఆయన దర్శించడానికి మనుష్య ఆకారములో ఆయన కనబడ్డాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఆయన మనస్సు ఎలాంటిదేనంటే ప్రియులారా, ఆయన తండ్రితో కూడా ఉండవలసినప్పటికీ, తండ్రితో కూడా ఉండేవాడైనప్పటికీ మనుష్య ఆకారమును ధరించుకున్నవాడు. దీంట్లో మరో మాట చెప్పమంటారా? మనుష్య ఆకారాన్ని ధరించుకోవడానికి కారణం ఏంటి అని అంటే, తన్ను తాను మరణానికి అప్పగించబడ్డానికి. దేవుని ఆకారంలో, దేవుని పోలికలో ఉంటే ప్రియులారా ఆయనను సిలువ వేయలేరు. దేవుని ఆకారంలో ఉంటే కొరడాలతో కొట్టలేను. దేవుని ఆకారంతో ఉంటే ఆయనను నిందించలేరు. దేవుని మనసుతో ఉంటే ఆయనను సమీపించలేరు. కాబట్టి ఇప్పుడు ఆయన మనుష్య ఆకారములో కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, త్వరగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 8వ వచనం 5వ మాట, ప్రియులారా మరణము పొందునంతగా చూడండి 5వ మాట 2వ అధ్యాయము 8వ వచనములో,
2వ అధ్యాయము 8వ వచనంలో 5వ మాట ఏంటంటే తనను తాను తగ్గించుకున్నాడు. అమ్మా, తనను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు అనంటే, ఎంత తగ్గించుకున్నాడు అనంటే ప్రియులారా, మరణానికి అప్పగించబడడానికి తగ్గించుకున్నాడు. 137వ కీర్తనలో చాలా బాగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసాడు. ఒకసారి చూద్దామా? 131వ కీర్తనలో మొదటి వచనాన్ని చదివితే ఇలాగూ రాయబడి ఉంది, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీది చూచినవి కావు. అహంకారం అని అంటే ప్రియులారా గొప్పతనం, లేకపోతే గొప్ప వాటి మీద మనసు ఉంచటం, ఇంకా మనం చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, యెహోవా నా హృదయము ఎలాంటిది అనంటే ఫిలిప్పీ పత్రికలో వ్రాసినటువంటి ప్రకారము తనను తాను తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించటం కాదు, తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అనంటే ప్రియులారా మరణము పొందడానికి తగ్గించుకున్నాడు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి తన మనసు, యేసు మనసు, క్రీస్తు మనసు ఇది. ఇలాంటి మనసు సంఘానికి కావాలి. ఇలాంటి మనసు సంఘానికి కావాలి. ఆరవదిగా మనము ఆలోచన చేస్తే 8వ వచనములోనే ఇలా వ్రాయబడి ఉంది అండి, మరణము పొందునంతగా. అంటే తండ్రి తన ఉద్దేశములో కుమారుని పంపించినప్పుడు కుమారుడు విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి విధేయత అనంటే మరణము పొందేటంత విధేయత. ఈ విషయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అబ్రహాము దగ్గరికి వెళ్తే 22వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో ఇస్సాకు బలి మనకు కనబడుతూ ఉంది కదండి. అందుకనే ఇస్సాకును క్రీస్తుకు సాదృశ్యము అంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇస్సాకుని ఏమంటారమ్మా? క్రీస్తుకు సాదృశ్యము అని అంటారు. ఇస్సాకును కూడా బలిస్తూ ఉన్నప్పుడు విధేయత, వారు మాట పలకలేదు, తిరగబడి అడగలేదు, తిరుగుబాటు చేయలేదు. క్రీస్తు ప్రభు వారు కూడా మరణము పొందడానికి విధేయత చూపించారు. ఆఖరిగా ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలోనే 8వ వచనంలో మరో మాట ఏమని రాయబడి ఉందంటే మరణము వేరు, తనను తాను తగ్గించుకోవటం వేరు. ఇప్పుడు రాయబడినటువంటి మాట ఏంటంటే మరణము ఎలాంటి మరణము అని అంటే శిలువ మరణము. ఎలాంటి మరణమమ్మా? శిలువ మరణము. ఇది మామూలు మరణం కాదు. విషమిచ్చి చంపే మరణం వేరు, ఉరేసి చంపే మరణం వేరు. అది 2-3 నిమిషాల్లో అయిపోతూ ఉంది. ఉరేస్తే ఎన్ని నిమిషాలు ఉంచుతారమ్మా? నేను మర్చిపోయాను. ఎన్ని నిమిషాలు ఉరేస్తారు? 3 నిమిషాలా? 5 నిమిషాలా? 5 నిమిషాల్లో ప్రాణం పోతే బయటికి తీసేస్తారు. గబగబా తీసి మరలా ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు, బ్రతికించేస్తారు. ఇంకా అతనికి శిక్ష ఉండదు. 5 నిమిషాల్లో చచ్చిపోవాలి. 5 నిమిషాల్లో ఉరేసినోడు చచ్చిపోవాలి. చచ్చిపోతే అతనికి ప్రాణభిక్ష పెడతారు. అంటే చచ్చిదాకా ఉండెవరు? ఉరి తీశారంటారు కదా, ఉరి తీసినోడిని ఉరేసి చచ్చిదాకా ఉండెవరు? 3 నిమిషాలు ఎంతో టైమింగ్ ఉంటుంది. 3 నిమిషాలు ఎంతో టైమింగ్ ఉంటుంది. కొంతమంది నేర్పరులు ఉంటారు, తాడు బిగిసిపోకుండా వారికి ఉన్నటువంటి విద్యను ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి వారికి తాడు బిగుసుకోదు, ప్రాణభిక్ష వాళ్ళకి దొరుకుతూ ఉంటుంది. కానీ యేసు ప్రభు పొందిన మరణం అలాంటిది కాదు, శిలువ మరణము. అమ్మా, శిలువ మరణం ఎలాంటిది? శిలువ మరణం ఎలాంటిది? ప్రియులారా, ద్వితీయోపదేశకాండంలో 22వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చదివితే శిలువ మరణమును గురించి అక్కడ మనం చదువుతూ ఉన్నాము. కొరడాలతో కొట్టాలి, వింటున్నారా? మేకులతో గుచ్చాలి, తల మీద ముండ్ల కిరీటం పెట్టాలి. ప్రియులారా, అతడు చనిపోయే వరకు కూడా మ్రాని మీద వేలాడదీసి ఉంచాలి. ప్రియులారా, అయ్యో ఇన్ని కొరడా దెబ్బలు కొట్టాము, ఎంత బాధపడుతున్నాడు అని జాలి చూపరు. చచ్చిపోయే వరకు కూడా, ప్రాణం పోయే వరకు కూడా
ప్రియులారా ఆ శిలువ మీద అలా వేలాడదీస్తారు. క్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం ఆయనకున్నటువంటి మనసు ఏంటి అని అంటే శిలువ మరణము పొందడానికి విధేయత చూపించాడు. అది నింద అని అనుకోలేదు, అవమానం అనుకోలేదు. ఆ రోజుల్లో అన్ని మరణాల్లోకెల్లా, అన్ని శిక్షల్లోకెల్లా శిలువ మరణము చాలా అవమానకరమైనది. అన్ని మరణాలలోకెల్లా శిలువ మరణము చాలా నిందతో, బాధతో కూడుకున్నది. అలాంటి మరణం ప్రభు కోసం నిర్ణయిస్తే ప్రియులారా మరణము కొరకు సిద్ధపడినటువంటి వాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి నేను 7 మాటలు జ్ఞాపకం చేస్తాను. 7 మాటల పరమార్థం ఏంటంటే నీ కోసము 7 మెట్లు దిగినటువంటి వాడు. ఇది యేసుకు కలిగిన మనసు, క్రీస్తుకు కలిగిన మనసు. మరి నీ మనస్సు ఎలాగుంది? ఒక తల్లిగా నీ కూతురు కోసం నువ్వు మెట్టి దిగలేకపోతున్నావేమో. అమ్మ, ఓ తల్లి అంటుంది, నీకే అంత ఉంటే నిన్ను కన్నదాన్ని నాకెంత ఉంటుంది? అమ్మ, నీకే అంతుంటే ఐసు ఏమంటుందమ్మా? మేము కాదు. ఏనండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక తల్లిగా మనకే అంతుంటే, ఒక తండ్రిగా మనకే అంతుంటే ప్రియులారా మరి ఎలాగూ క్రీస్తు ప్రభువారు తండ్రితో సమానత్వం కలిగిన వాడైనప్పటికీ ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. మన కోసం భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. ఇది క్రీస్తు మనస్సు. ఏ మనసు అమ్మా? క్రీస్తు మనస్సు. నేను మిమ్మల్ని ప్రశ్నించట్లేదు, కానీ ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఆఖరిగా ఒక మాట అడుగుతూ ఉన్నాను, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ మనస్సు ఎలాంటిది? క్రీస్తు మనస్సుకి దగ్గరగా ఉందా? సమీపంగా ఉందా? నీ కుటుంబంలో, నీ కుటుంబానికి నీ మనస్సు ఇష్టంగా ఉంటుందా? యోగ్యంగా ఉంటుందా? నిన్ను బట్టి నీ కుటుంబం హ్యాపీయా? నిన్ను బట్టి నీ కుటుంబం ఆనందంగా ఉందా? ప్రియులారా చెప్పకూడదు. ఒక తల్లి అంటుంది, ఓ పిల్ల అంటుంది. ప్రియులారా ఒక తల్లి అంటుంది, ఒక పిల్ల అంటుంది. వీళ్ళు మాటలుంటే వీళ్ళు తల్లి కూతురులేనా అనిపించింది నాకు. వీళ్ళు మాటలుంటే నాకు తల్లి కూతురులేనా అనిపించింది. తల్లి ఏమంటుంది అని అంటే ఇది ఎప్పుడు చచ్చిపోద్దో కానీ, పిల్ల కూడా అదే మాట, ఇది ఎప్పుడు చచ్చిపోద్దో అంటే ప్రియులారా ఆ మనసుతో ఈమె విసిగిపోయింది, ఈ మనసుతో ఆమె విసిగిపోయింది. అంటే కూతురు మనసుతో తల్లి విసిగిపోయింది, తల్లి మనసుతో కూతురు విసిగిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం ఏ మనసు కలిగి ఉన్నాము? ఎలాంటి మనసు కలిగి ఉన్నాము? నీవు కలిగి ఉన్నటువంటి మనసు నీ కుటుంబానికి మేలు చేస్తూ ఉందా? అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, మీరు క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉండండి. ఆయన మనసు త్యాగము చేసే మనసు. ఆయన మనసు బలిదానం అవ్వడానికి, నిందను భరించడానికి, అవమానాన్ని భరించడానికి, ఆఖరిగా మనం ఆలోచన చేస్తే మన కొరకు దరిద్రుడుగా మారిపోవడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు ఆయన మనస్సు. తల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడా మహోన్నతుడా, నీకు వందనాలు. కొద్దిసేపు మీరు మాతో మాట్లాడారు, నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని మీరు దీవించండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్.